శ్రీ సాయిరామ్. వెల్కమ్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ థస్ స్పేక్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మానవతా విలువల్లో ఒకటైన ధర్మం గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామా? సత్యసాయి అష్టోత్తర శతనామాల్లో ఒకటైన నామం ఓం శ్రీ సాయి సత్య ధర్మ పరాయణాయ నమః అనగా సత్యాన్ని మరియు ధర్మాన్ని బోధించడానికి మాత్రమే అంకితమైన సాయికి మేము శరణాగతి చెందుతాము అని అర్థం. ధర్మో రక్షతి రక్షితః అని కూడా అంటారు. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని అర్థం. ఇలా ధర్మం గురించి మనం ఎన్నో వింటున్నాము. అసలు ధర్మం అంటే ఏమిటి? భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ధర్మం గురించి మనకి ఎంతో విపులంగా చెప్పారు. భగవద్గీతలోని మొదటి శ్లోకం మొదటి పదం ధర్మం, అలాగే భగవద్గీతలోని చివరి శ్లోకం చివరి పదం మమ. ఈ రెండింటినీ కలిపితే మమ ధర్మం అనగా మన కర్తవ్యం అని అర్థం. భగవద్గీత బోధించేది మన కర్తవ్యం గురించే కదా. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారు భగవద్గీతను మంచివాడు సద్గుణ సంపన్నుడు అయిన అర్జునునికి మాత్రమే ఎందుకు బోధించారు? అసలు అది దుర్యోధనునికి చెప్పి ఉంటే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు కదా. ఇలా ఎప్పుడైనా మీకు అనిపించిందా? నిజానికి శ్రీకృష్ణుల వారు యుద్ధానికి ముందు దుర్యోధనుని కలిసి ధర్మబోధ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ దుర్యోధనుడు మాత్రం అది వినకుండా కృష్ణునితో అహంకారంతో ఇలా పలుకుతాడు: జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి అని. అనగా ఓ కృష్ణ, నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు, కానీ నేనది ఆచరించలేను. అలాగే నాకు అధర్మం అంటే ఏమిటో కూడా తెలుసు, కానీ నేనది చేయకుండా ఆపలేను. నా మనసుకి ఎలా తోస్తే నేను అలా చేస్తాను అని పలుకుతాడు. తాను మనసుకి తోచినట్టు చేయడం విచక్షణ లేకుండా ప్రవర్తించడం కాక ఇంకేమిటి? దీనినే మనం పశు లక్షణంగా కూడా గమనించవచ్చు. దుర్యోధనుని ఈ దుర్బుద్ధి దురాశ వలన మరియు అధర్మ ప్రవర్తన వలన పతనం అయిపోయాడు. మరోవైపు అర్జునుడు మాత్రం యుద్ధ భూమిలో తన వారిని ఎదిరించాలా లేక యుద్ధం ఆపేయాలా అని సంశయంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుల వారు అర్జునునికి గీతోపదేశం చేశారు. భగవద్గీతను విన్న అర్జునుని మనసులో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. ధర్మ మార్గంలో నడిచి అర్జునుడు యుద్ధంలో విజయాన్ని సాధించాడు. ఇదే మనకిప్పుడు ధర్మగీతగా మారింది. కనుక మనమందరం కూడా స్వామి చేయి పట్టుకుని ధర్మ మార్గంలో నడుద్దాము. స్వామికి ప్రీతిపాత్రులం అవుదాం. సమస్త లోకా సుఖినో భవంతు. జై సాయిరామ్.